హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఇవాళ మమ్మీ బర్త్డే జరుగుతుంది అనమాట. బర్త్డేకి ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మొత్తం వీడియో అంతా పెట్టేస్తాను. ఈలోపు మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మొదలెట్టేస్తాను. A few moments later. ఇంకా పాప డెకరేషన్ ఉంది. డెకరేషన్ కోసం ఇంకా పెద్ద వ్యాన్ వచ్చేసింది అనమాట. ఇక్కడ స్టఫ్ అన్ని లోపల ఉన్నాయి, ఇప్పుడే పట్టుకొచ్చారు. ఎలా వస్తుందో ఏంటో మరి చూద్దాము. చూడడానికి ఏం కనబట్టలేదు. ఇవన్నీ ఊది రెడీ చేయాలనుకుంటా. అన్నీ పెడతానండి. నేను ఫస్ట్ టైం మా హౌస్లో చేయించడం. మరి ఏజే డెకర్స్ అని ఒకసారి చూపించాలండి లోపల ఎలా వచ్చిందో మీకే. ఓకే. ఇంకా ట్రక్లో ఉన్న సామాన్లన్నీ లోపల తెచ్చేసారండి. తెచ్చేసి ఇంకో ఫ్రేమ్లు అవి ఉన్నాయి కదా, ఇవి పెడేస్తున్నారు. ఇంకా మనం కూడా పక్కన అంటే ఇది వరకు నేనే చేసుకునేదానండి. ఇక్కడ ఎలా వచ్చిన తర్వాత మంచిగా ఇంకో ఏజే డెకర్స్ అని నాకు బాగా చేసి పెడతారని చూసానండి. ఇంకా అందుకని చేంజ్ చేస్తున్నాను. బెలూన్స్ అవి చూసారా ఎంత బాగున్నాయో. నేను మాత్రం ఇంకో సబ్జెక్టులు నానబెట్టుకున్నాను. నానబెట్టుకుని తాగుతా అవన్నీ చెక్ చేస్తున్నాను అనమాట ఎలా వస్తుంది ఏంటని. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడు నీ దేనికి రెడీ అవుదాం ఏంటి అని కట్టుకునేటప్పటికే చీరకి ఇది ఉండదు, జాకెట్కి మ్యాచింగ్ ఉండదు, లేకపోతే జాకెట్ టైట్ అయిపోవడాలు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి నాకు. ఇంకా దాంతో కుస్తీలు పడుతున్నాను, ఏదో కుట్టుకుంటానే. ఇంకలోపు సూదులండి మర్చిపోయాను. ఇలాంటి అమెజాన్లో బాగా దొరుకుతున్నాయండి. రకరకాల చిన్న బాక్సులు అవుతున్నాయి, చాలా బాగున్నాయి. అన్ని రకాలు ఉంటాయి అనమాట. అంటే ఫ్లవర్స్ కావాల్సిన, మనం ఏదైనా స్టిచ్ చేసుకోవాలన్నా చాలా బాగున్నాయి. అందుకే చూపెడుతున్నాను, ఊరికే కొనుక్కుంటారేమోనని. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మొన్న మా అత్తయ్యలు వచ్చారు కదండి. వచ్చినప్పుడు ఈ ఏమంటారు మేకప్ సామాన్లు అనేది తెప్పించాను. మేకప్ అంటే వేసుకునే కాదండి, మనకి మేకప్ వేసుకునే ముందు ఇలా ఫేషియల్స్కి ఉంటాయన్నమాట. ప్యాకులే వేసుకొచ్చి సిరమ్స్ రకరకాలు తెప్పించుకున్నాను. ఎప్పుడు అలా వాడతాను అనమాట నేను. అంటే నీ మేకప్ వేసుకునే ముందు అది ఏం వేసుకుంటే బెటరా అని చెప్పి ఏదోటి ఎత్తుకుంటున్నాను, ఏదోటి వేస్తానండి నేను. తర్వాత ఇంకా పిల్లలకి అంటే రబ్బర్ బ్యాండ్లు ఇవన్నీ ఉంటాయి కదండి, స్టిక్కర్ ప్యాకెట్లు అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడే సాయంత్రం అవుతుంది. ఇంక సర్లే ఇవన్నీ రెడీ చేసుకుందాం. మళ్ళీ వచ్చిందో తాడవాడు పెట్టేస్తారు, నేను రెడీ అవ్వాలి, మళ్ళీ మా పిల్లకాయలు ఇద్దరు రెడీ చేయాలి కదా. ఇంకా అందుకని చెప్పి ఇవన్నీ రెడీ చేస్తున్నాను. నేను లోపు ఇవన్నీ ఎత్తుకుని అన్నీ చేసి లోపు డెకరేషన్ రెడీ చేస్తారండి. స్టీల్ కేసులు అయ్యి చూస్తున్నారు కదా. అయ్యి బాబు రాజమహల్ లాగా ఇలా రెడీ చేస్తారు. చాలా బాగా అనిపించిందండి నాకైతేనే. మొత్తం బెలూన్లు కానీ బ్లూ కలర్ వైట్ థీమ్లు అంటే మనం ఎలాగిచ్చామో అలాగే మనం అనుకున్నట్టుగా దింపే హెయిర్లో చాలా బాగుంది అనిపించిందండి. స్టేర్ కేసు కూడా చాలా అందం వచ్చింది. ఇంకా పాపది ఇంకో జస్మిత బర్త్డే అని చెప్పి ఎంట్రన్స్ లో కూడా ఇలా పెట్టించాము. ఈ మధ్య ఇలా ఎంట్రీ బోర్డులు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కదండి, అందుకని నేను కూడా పెట్టించాను. ఇంకో మా అత్తాళ్ళు ఏం చేస్తారంటే వాయిస్ చేసుకుని తిరుగుతుంటేనే ఇలా బ్రహ్మముడని సీరియల్ చూస్తున్నారండి బాబు. వాళ్ళు రాకముందు ఏంటి అత్తయ్యకండి సీరియల్ అన్నాను. వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా సీరియల్ పెట్టలేదా అని అడుగుతున్నాను. అంటే అంత లీనమైపోయింది నేను కూడానే. పాపం అందులోని బ్రహ్మముళ్ళ ఆవిడకి పాపం ప్రెగ్నెన్సీ కదండి, అది పోతుందా ఉంచుతుందా అని ఏదో ఒక క్లైమాక్స్ జరుగుతుందండి బాబు. ఇంకో కూర్చొని చూస్తున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా చూస్తున్నాను. ఏమవుద్దు మరి ఏంటో మీకు కూడా తెలిస్తేనే కామెంట్ చేయండి. ఆ బ్రహ్మముడు ఏం జరుగుతుందో. హలో, మీరు ఏం చేస్తున్నారు? మీకు పని ఏమి లేదా? తాతోళ్ళు కూర్చున్నావా? తిండి తిన్నావా నువ్వు? ఇలా మాది కూడా బ్యాచ్ అండి. సో వీళ్ళందరూ గూడుపుట అనేది చేస్తున్నారనమాట. సో ఎవరన్నా నంగేగడ్డోళ్ళు, ఏకనూరోళ్ళు, నాగలంకోళ్ళు చూస్తే మాత్రం కామెంట్ చేయండి. ఓకే ఓకే. జెస్సీ ఏది ఇందులో? ఓ ఓకే, మరి ఆడుతున్నారు. Or ketchup? You want ketchup? No. No? Okay. You want it? మాట్లాడుకోండి. యువర్ థింకింగ్. మా ఫోటోగ్రాఫరు ఫోటోలు తీస్తున్నారు. ఏమైందిరా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. స్మైల్
స్మైల్ స్మైల్. రామచంద్ర ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. Oh my god, she murdered the cake 3 times! Eat it! Eat it! Eat it! Eat it! ఇంకా తర్వాత మొత్తం కేక్ కటింగ్ అయిపోయిందండి. కేక్ కటింగ్ అయిపోగానే మా అమ్మాయి కేక్ పెట్టేసింది. శుభ్రంగా తినేసాము. ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. తర్వాత మా అత్తయ్య గారు మామయ్య గారు కూడా తినిపించేశారు. అలా బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని అయిపోయినాయండి. పుట్టినరోజు జయ జయలు చంటి పాపాయి, పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి. అలా పిల్లలు ఎంజాయ్ చేశారండి. ఫ్రెండ్స్ అందరూ సరదాగా ఆడుకున్నారు కాసేపు. అలా జరిగిందనమాట. తర్వాత ఫోటోగ్రాఫర్ గారండి ఫోటోలు అయితే తీస్తున్నారండి. మా పిల్లకి ఫోటోలు తీస్తుంటే తర్వాత తిరిగిళ్ళండి బాబు, దానికి ఎప్పుడొకప్పుడు తీసుకొచ్చి ఇలా లాక్కొచ్చి నేను మా ఆయన తీసేసుకున్నామండి. అంటే మా కుర్రోడు బాగానే కోఆపరేట్ చేయాలండి. ఇక అందుకే నుంచి ఇంకిద్దరం తీసేసుకున్నాం అనమాట. అలాగా స్టిల్ తీసేసుకున్నాము. అంటే మనకు కూడా ఉండాలి కదండి, మరి డెకరేషన్ అది బాగుంది, అందుకని తీసేసుకున్నాము. ఇట్స్ క్యూట్. నేను వీడియో గురించి చెప్తా ఉన్నాను కానీ మా ఆయన పారిపోయాడండి. మొత్తానికి ఆ స్టిల్స్ అన్ని పెట్టించి ఓ ఫోటో అయితే వచ్చింది అనుకున్నాను, కానీ ఎలా వచ్చిందో తెలియదు. చూద్దాం మరి వచ్చిందో అసలు రాలేదు. కీర్తి దగ్గరుండి వాళ్ళ హస్బెండ్ ఫోటో తీసుకుంది రవికి. సో రవి ఎందుకు తీస్తున్నారు ఏంటి చెప్పండి, ఇప్పుడు దేనికి చెప్పండి. సూపర్, రియల్లీ పవర్ఫుల్. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా ఇంక ఫుడ్ దగ్గరికి వచ్చినప్పటికండి స్టార్టర్లు అయితే తెప్పించాము. తర్వాత హండీ బిర్యానీ కూడా ఫేమస్ అని చెప్పి ఫనీ రెస్టారెంట్ తెప్పించామండి. అంటే మీకు అడ్రస్ కావాలి తెస్తాను కానీ హండీ బిర్యానీ అండి ఎదిరిపోయిందండి. నేను మొన్న కూడా ప్రమోషన్ చేయడానికి వెళ్ళానులే. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు తెగ నచ్చేసి ఇంక ఇంటికి కూడా ఆర్డర్ పెట్టేసుకున్నామండి. చూసారు కదా, హండీ లెక్కన అలా ఇచ్చేస్తారనమాట. మనం ఇంకా అందరూ తీసుకుని సర్దేసుకుని పెట్టుకుని తినేయడమే. అందరూ తినడం అయిపోయిందండి. ఇప్పుడు నేను పెట్టుకున్నాను. అంటే కొంచెం పద్ధతి ఉండాలి కదా, అత్తయ్య మామయ్య కూడా వచ్చారు కదా, వాళ్ళు ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే మీరు కొత్తగా కనపడుతున్నారు, మీరు మారారు. తినడం అయిపోయింది. తినడం అయిపోయిన తర్వాత ఇంకో మనం తిన్నాం అనమాట. సో మా ఆయన దాలెట్ తినేశారు. ఇంకేముంది పార్టీ అన్ని చూసుకుని అత్త మా వాళ్ళు అవి చూసుకున్నప్పుడు టైం అయిందండి. వాళ్ళు తిన్న తర్వాత ఇప్పుడు నేను తింటున్నాను అనమాట. అది మరి ఇంకా కూర్చుని ఇలా ఎక్కువ తినేస్తుంటే పోవాలని అలా వేసుకున్నాను. ఇంకా అలా ముందు నుంచి అలా పక్కకి వెళ్ళిపోయి అప్పుడు పెట్టుకుంటాం స్టార్టర్లో చూసుకోవడం. అది మా పోవాలి ఎక్కువ తినేస్తుంది అనుకుంటారు కదా, కొంచెం అనమాట. చల్లండి పార్టీ అన్ని చూసారా మరి. పక్కన చూసారా.
ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. దొరికింది ఆల్మోస్ట్. అందరు వెళ్ళిపోతున్నారు సాగనందరు, కానీ మేము ఇప్పుడు సీసీ కెమెరాలో చూడాలి. కెమెరాలో అందరం పోతల్లా వస్తాం తెలుసా. స్టాప్ ఇద్దరా దగ్గరే ఉన్నారు బాబు. పూర్ణిమ ప్లేస్ సరిగ్గా కదండి, పెరుగు చెట్టు ఎవడ పోస్తుంది కదా, ఇప్పుడు పెరదాదులన్నీ కోసుకెళ్ళిపోతుంది. తమ్మరేళ్ళు గట్టిగా ఇంకంతే అండి. నైట్ అయిపోయింది, అందరికి బాయ్ బాయ్ చెప్పాము. మీకు కూడా బాయ్ బాయ్. ఉంటాను మరి, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.